అగ్రదేశం అన్న అహంకారం, ప్రపంచ పోలీస్ అని తెచ్చిపెట్టుకున్న బిరుదుని చూసుకుని మదం, వీటన్నింటికి తోడు సహజంగా ఉన్న ఈగో అన్నీ కలిసి ట్రంప్ తెంపరితనానికి హద్దే లేకుండా చేసేశాయి. టారిఫ్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేస్తానన్న ట్రంప్ అన్నంత పని చేశారు. కానీ ఆ తర్వాతి పరిణామాలే ఆయన అదుపులో లేకుండా పోయాయి. అంతా నా ఇష్టం అన్నట్టుగా ఎడాపెడా సుంకాలు విధించడం కుదరదని యుఎస్ కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ట్రంప్ తింగరి నిర్ణయాల వల్ల ప్రభావితమవుతోన్న 3 దేశాల అధినేతల భేటీకి రంగం సిద్ధమైంది. రష్యా, భారత్, చైనా. ఈ కాంబినేషన్ త్వరలోనే ట్రంప్కి చుక్కలు చూపించబోతోందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వివాదాల నుంచి ఎదిగిన విజేత, వివాదాల పునాదులపై విజయకేతనం, వివాదాల నుంచి వైట్ హౌస్ దాకా. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు అంతర్జాతీయ మీడియా నుంచి సామాన్యుల దాకా ట్రంప్ గురించి ఇలానే మాట్లాడుకున్నారు. వివాదాలను దాటుకుని విజయ తీరం చేరాడని సర్టిఫికేట్ ఇచ్చేశారు. వివాదాలను దాటుకున్న మాట వాస్తవమే, కానీ వివాదాల నుంచి ట్రంప్ దూరం కాలేదు. అలా జరిగితే అతను డొనాల్డ్ ట్రంప్ ఎందుకవుతాడు? అందుకే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మళ్లీ వివాదాల కేంద్రంగానే తన ఉనికిని చాటుకుంటూ వచ్చాడు. తనదైన తలతిక్క నిర్ణయాలతో అటు అమెరికా పరువు తీస్తున్నాడు, ఇటు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతున్నాడు. ట్రంప్ ఆగడాలకు చెక్ పెట్టడం న్యాయస్థానాల వల్ల అవుతుందా? అదే సమయంలో అమెరికా బయట ట్రంప్ని టార్గెట్ చేస్తూ జరుగుతోన్న పరిణామాలేంటి? ఇదిగో ఇలా చూడండి. ప్రధాని నరేంద్ర మోదీకి చైనాలో లభించిన స్వాగతం ఏ రేంజ్లో ఉందో చూడండి. 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టిన మోదీకి డ్రాగన్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన మోదీకి సాంస్కృతిక ప్రదర్శనలతో సాధారణంగా ఆహ్వానించింది డ్రాగన్ కంట్రీ. టియాన్జిన్లో ఏం జరగబోతోంది? మోదీకి ఇంత భారీ స్థాయిలో చైనా వెల్కమ్ చెప్పిందంటే భారత విషయంలో డ్రాగన్ కంట్రీ ఆలోచనలో మార్పు వచ్చినట్టేనా? భారత్, రష్యా, చైనా కలిసి టియాన్జిన్లో గీయబోయే స్కెచ్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికీ సమాధానాలు అన్వేషించే క్రమంలో ముందుగా మాట్లాడుకోవాల్సిన పర్సనాలిటీ ఒకటుంది. అతనే డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. టారిఫ్ వార్ అంటూ ప్రపంచం మీద పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేస్తున్న తెంపరితనం నిండిన నాయకుడు. ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలోనే టియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు చుట్టూ అంతా అటెన్షన్ ఏర్పడింది. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకు మళ్లీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండవసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజు రోజుకి మరింతగా చెలరేగిపోతూ వచ్చారు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తొలి నుంచి తనదైన శైలిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో అలజడి రేపుతూనే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ టెర్రర్ ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. ఆ మాటకొస్తే అదే ట్రంప్ టెర్రర్ అమెరికన్స్ లో కొంత ఆందోళనలు రేపింది. టారిఫ్ వార్ కేంద్రంగా వరల్డ్ కంట్రీస్ తో పాటు అమెరికన్స్ ని కూడా అల్లాడించేశారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాల వెనుక వ్యూహం, దీర్ఘకాలిక ప్రయోజనం, దార్శనికత ఈ తరహా కోణాలేం ఉండవు. నోటికేదొస్తే అది వాగడం, మనసుకి ఏదనిపిస్తే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసేసుకోవడం. తొలి రోజు నుంచి అంతే. ఈ తరహా నిర్ణయాలు చెల్లవని నిపుణులు, మేధావులు ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. కోర్టులు మొట్టిక్కాయలు వేసినా పట్టించుకోలేదు. తాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేతనని అన్న విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకున్న ట్రంప్ అదే సమయంలో తన ప్రవర్తనలో, నిర్ణయాలతో, మాట తీరులో, నడవడికలో ఏమాత్రం తేడా వచ్చినా అమెరికా ప్రతిష్టకే భంగమన్న సంగతి మాత్రం ఎన్నడూ గుర్తుపెట్టుకోలేదు. ఈ 8 నెలల పాలనలో ట్రంప్ చేసిన కంపు చాలానే ఉంది. కానీ టారిఫ్ వార్ మాత్రం అతి పెద్దది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను షేక్ చేసేసింది. ఇప్పుడు అదే టారిఫ్ వార్ కేంద్రంగా ట్రంప్ గాలి మొత్తం తీసిపారేసింది యుఎస్ ఫెడరల్ కోర్ట్. నీకంత సీన్ లేదు, సినిమా లేదని తేల్చిపారేసింది. ఎన్నికల ప్రచారంలోనే తాను రెండవసారి అధికారంలోకి వస్తే టారిఫ్ వార్ చేస్తాను అని ట్రంప్ తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చాక అదే పని చేశాడు. దేవుడు, మతం, ప్రేమ, టారిఫ్లు ఇవే నా ప్రయారిటీస్ అని తేల్చి చెప్పాడు.
ఆ తర్వాత రెసిప్రోకల్ టారిఫ్లకు తెరతీశారు. తమ ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం దిగుమతుల మీద తాము అంతే శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు. అమెరికా భారత్ మధ్య కానీ, అలానే అమెరికా చైనా మధ్య కానీ, అమెరికా జపాన్, అమెరికా కెనడా ఇలా ఏ దేశాలతో పోల్చి చూసుకున్నా వాణిజ్య లోటు అన్నది ఉంది. దాన్ని పూరించడానికే టారిఫ్లు విధిస్తున్నామని ట్రంప్ చెప్పాడు. నిజానికి అత్యధిక సుంకాలు విధిస్తూ పోతే వాణిజ్య లోటు తొలగిపోదు. ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల్లో ఏది బాగా తక్కువగా ఉందో దాన్ని పెంచితే వాణిజ్య లోటు తగ్గుతుంది. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్ వార్తోనే అమెరికాకు న్యాయం జరుగుతోంది అన్న మొండి పట్టుదలతో ప్రపంచ దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగారు. భారత్ మీద 50% సుంకాలతో విరుచుకుపడ్డారు. రష్యాతో చమురు కొనడం వల్లే అధిక సుంకాలు అని పైకి చెబుతున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు భారత్లో అమ్ముకోవడానికి అనువైన వాతావరణం కల్పించనందుకే ట్రంప్ సుంకాలతో భారత్పై చెలరేగిపోయారు. అదే సమయంలో నోబెల్ శాంతి బహుమతి మోజులో పడ్డ ట్రంప్ ఆ క్రమంలో భారత్ సహకరించడం లేదు అన్న ఈగోతో టారిఫ్ వార్కి సాయాన్నేశాడు. అదే సమయంలో అమెరికా న్యాయస్థానం ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఇష్టానుసారంగా ప్రపంచ దేశాల మీద దిగుమతి సుంకాలతో విరుచుకు పడితే కుదరదు అని తేల్చి చెప్పింది. కాదు తీర్పు చెప్పింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ కింద సుంకాలను విధించే హక్కు ఉందన్న ట్రంప్ వాదనను యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ న్యాయమూర్తులు 7-4 మెజారిటీతో తిరస్కరించారు. ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని, అవి చెల్లవని చెప్పారు. 2018లో మొదలైన ట్రంప్ టారిఫ్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపాయి. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ పేరుతో అధ్యక్షుడు తనకు ఉన్న అత్యవసర అధికారాలను వినియోగించి భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించారు. సుంకాలు లేదా పన్నులు విధించే అధికారమంతా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడికి ఇచ్చిన ఐఏఈపీ చట్టంలో టారిఫ్, డ్యూటీ, ట్యాక్స్ అనే పదాలు ఎక్కడా లేవు. కాబట్టి ట్రంప్ విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా అన్ని టారిఫ్లు అమల్లోనే ఉన్నాయి, ఇవి రద్దయితే దేశానికి విపత్తే అని ప్రకటించారు. ట్రంప్ టారిఫ్లపై తాత్కాలికంగా కోర్టు స్టే ఇవ్వకపోయినా తీర్పు స్పష్టంగా ఇచ్చింది. అధ్యక్షుడు తన అధికారాలను మించి వ్యవహరిస్తూ ఉన్నారని కూడా చెప్పింది. అయితే టారిఫ్లు తక్షణమే రద్దు కాకుండా అక్టోబర్ వరకు అమల్లోనే ఉంటాయని పేర్కొంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక వాషింగ్టన్లో పర్యటించిన తొలి ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్, మోదీల భేటీ ఇరు దేశాలనే కాదు, ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలి అన్న లక్ష్యాన్ని మోదీ వెలువర్చగానే మోదీని ఆకాశానికెత్తేశారు ట్రంప్. భారత్, అమెరికా మధ్య ఉన్న స్నేహం సాధారణమైంది కాదన్నారు. కానీ 6 నెలలు కూడా గడవక ముందే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎవరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఇందుకు 100% ట్రంపే కారణం. ట్రంప్ తెంపరితనమే కారణం. భారత్ని మిత్రదేశం అంటూనే 25% సుంకాలు విధించారు. ఆ తర్వాత డెడ్ ఎకనామీ అంటూ విషం కక్కారు. ఆ తర్వాత 25% సుంకాలను 50%కి పెంచారు. భారత్ మీద ఈ స్థాయిలో టారిఫ్ బాంబు వేయడానికి రష్యాతో చమురు దిగుమతి చేసుకోవడం అంటూ దిక్కుమాలిన కారణాలు చెబుతున్నా అసలు రీజన్స్ వేరే ఉన్నాయి. భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొని రష్యా యుద్ధానికి కారణమవుతోంది. అందువల్ల ఇండియా పైన టారిఫ్లు విధిస్తే ఒక పెద్ద కస్టమర్ రష్యాకు పోతాడు గనక రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపుతుంది. ఇది లాజిక్. ఈ లాజిక్లో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన జరుపుతున్న వార్కు భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్స్కు సంబంధమే లేదు. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకోకపోతే చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ మాటకొస్తే చైనానే మెయిన్ ఇంపోర్టర్. నేను చాలాసార్లు చెప్పాను, రష్యా ఎగుమతి చేసేటువంటి ఆయిల్లో 47% చైనాకు, 38% ఇండియాకు. అదంతెందుకు యూరోప్ కూడా రష్యన్ గ్యాస్ కొంటోంది. అందువల్ల ట్రంప్ వెరీ ఆబ్జెక్టివ్ నెరవేరదు. అసలు ఇండియా పైన శాంక్షన్స్ ఏంటి? రష్యా పైన శాంక్షన్స్ విధిస్తేనే ఉక్రెయిన్ వార్ ఆగలేదే. యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ తీర్పుతో టారిఫ్లపై సుప్రీంకోర్టుకి వెళ్లడానికి ట్రంప్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఇష్టానుసారం సుంకాలు విధించడానికి వీల్లేదు అని తీర్పు ఇస్తే టారిఫ్ వార్ అయితే ఆగొచ్చు. కానీ ట్రంప్ ఈగో తగ్గదు.
ట్రంప్ తెంపరితనం తగ్గదు. మరో రూపంలో భారత్ మీద విరుచుకుపడొచ్చు. అందుకే ట్రంప్ దూకుడికి ముక్కుతాడు వేయడం మీదే ఇప్పుడు భారత్ లాంటి దేశాలు ఫోకస్ పెట్టాయి. ఆ క్రమంలోనే టియాన్జిన్ వేదికగా భారత్, రష్యా, చైనా సరికొత్త వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. అటు ట్రంప్ కూడా టియాన్జిన్లో మోదీ, పుతిన్, జిన్పింగ్ భేటీ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్, చైనా, రష్యా త్రయ బంధానికి టియాన్జిన్ వేదిక అవుతుందా? షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్కి షాక్ ఇచ్చే పరిణామాలు జరగబోతున్నాయా? ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయం మీద ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ స్టేట్మెంట్కి పూర్తి రివర్స్లో మళ్ళీ ఎప్పుడు మాట విసురుతాడో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తాడో, ఎవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తాడో, ఎప్పుడెవరిని షేక్ చేస్తాడో అన్ని ప్రశ్నలే. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షనే. ట్రంప్ 2.0 మొదలైన నాటి నుంచి ఇదే తంతు. ట్రంప్ ఇంట్లో ఆయన ఇష్టం, ఆయన దేశంలో ఆయన ఇష్టం. కానీ ప్రపంచం ఎలా ఉండాలో నేనే శాసిస్తానంటే కుదురుతుందా? కుదురుతుందన్న భ్రమలో ఉన్నాడు ట్రంప్. అది జరిగే పని కాదని నిరూపించాలన్న పంతంతో ఉన్నాయి భారత్, రష్యా, చైనా. ట్రంప్కి ముక్కుతాడు వేసే తరుణం ఆసన్నమైందా? ఆ దిశగా భారత్, చైనా, రష్యా త్రయబంధం విజయం సాధిస్తుందా? అమెరికా నమ్మకమైన మిత్రదేశం. భారత్ ఇలానే నమ్మింది, బలంగా నమ్మింది. ఢిల్లీ పెట్టుకున్న ఆ నమ్మకం మీద వాషింగ్టన్ దెబ్బ కొట్టింది. టారిఫ్ వార్తో బ్రెజిల్ సరసన భారత్ను నిలబెట్టారు ట్రంప్. అందుకే ట్రంప్కు సరైన బుద్ధి చెప్పే దిశగా మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఆ క్రమంలోనే టియాన్జిన్ సమ్మిట్ కేంద్రంగా అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంటే ఒక్క వ్యక్తికి మాత్రం టెన్షన్ పెరుగుతోంది. అతనే డొనాల్డ్ ట్రంప్. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన మోదీకి లభించిన స్వాగతం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ సదస్సుని చైనా కూడా సాధారణంగా భావించడం లేదని. మోదీ విషయంలో డ్రాగన్ కంట్రీ లెక్కలు మారుతున్నాయని. నేను చెప్పినట్టు పుతిన్ వినాలి, నా ఆలోచనల ప్రకారమే జిన్పింగ్ నడుచుకోవాలి, నేను గీసిన గీత మోదీ దాటకూడదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికా వస్తువులకు తమ మార్కెట్లను తెరిచి ఉంచి ఆయా దేశాలలో పారిశ్రామిక వ్యవస్థలను చంపేయాలి. ఇది ట్రంప్ టారిఫ్ వార్ వెనుక ఉన్న పైత్యం. సుంకాల మోతతో మొత్తం ప్రపంచం తన చెప్పు చేతుల్లో ఉంటుందన్న భ్రమలు ట్రంప్కు తొలగిపోకముందే ప్రపంచ దేశాలు జాగ్రత్త పడటం మొదలుపెట్టాయి. అందులోనూ భారత్, రష్యా, చైనాలైతే కొత్త శక్తిగా అవతరించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడం మీద ఫోకస్ పెట్టాయి. ఆ క్రమంలోనే జరుగుతుంది టియాన్జిన్ సమ్మిట్. అందుకే ట్రంప్, పుతిన్, మోదీ, జిన్పింగ్ల సమావేశాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు భారత ప్రధానమంత్రి చైనా వెళ్ళి జిన్పింగ్, మోడీలతో కలవడాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అసలు అమెరికా అజీర్ణంతో ఉరుకులు పరుగులు తీస్తోంది. అడ్డగోలుగా తిని కడుపు ఇబ్బంది పెడుతుంటే పరుగులు వాకింగ్ చేస్తుంటాడు. చూడు, ఎన్నడూ వాకింగ్ ఎన్నడూ చేస్తుంటాడు. అటు అటు తిరుగుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ తలకాయ తిరిగిపోతుంటుంది, సోడా తాగుతుంటాడు. కానీ ఇంకా అజీర్ణం బాధ భరించలేడు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అది. అమెరికాకు, ట్రంప్కు పెద్ద ఎత్తున అజీర్ణం వచ్చింది. ఈ అజీర్ణాన్ని మోడీ కలిగించాడు. ట్రంప్కు అజీర్ణానికి, అమెరికాకు అజీర్ణానికి మోడీ చర్య కారణమైంది. జిన్పింగ్, పుటిన్లతో కలవడం. సో అందులో జిన్పింగ్తో కలవడం, పుటిన్తోనైనా కలవడంలో ఆశ్చర్యం లేదు. ఇండియా, రష్యాకి చాలా కాలంగా రిలేషన్. కానీ జిన్పింగ్తో కలవడాన్ని భరించలేకపోతున్నారు. ఐరోపా, ఆసియా బంధానికి, పెరుగుతున్న ఆసియా ప్రాధాన్యతకి పుతిన్, మోదీ, జిన్పింగ్ నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్తో పాటు పలు ఇతర సంస్థలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఏదో ఒక్క దేశమే ఆధిపత్యం చలాయించే రోజులు పోయాయని, రాబోయేది బహుళ ధ్రువ ప్రపంచమేనని వీళ్లు టియాన్జిన్ వేదికగా చాటి చెప్పనున్నారు. ముగ్గురు అధినేతల సమావేశాన్ని సఫలీకృతం చేయాలి అని చైనా కూడా గట్టి పట్టుదలతో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయింది. 1945 సెప్టెంబర్లో ఫ్యాసిస్టులపై సమరం సఫలమై జపాన్ లొంగిపోయింది. ఈ విజయాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన చైనా కవాతు నిర్వహించనుంది. ఇలాంటి వేళ జరుగుతున్న ఎస్సీఓ సమావేశం అదనపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్సీఓ సమావేశానికి వచ్చే 20 మంది ప్రపంచ నాయకులు కవాతుకు హాజరవనున్నారు. ఎస్సీఓ భేటీలో పుతిన్ పాల్గొనడం వర్ధమాన దేశాలకు గొప్ప ఊతమిస్తుంది. అమెరికాను ఇప్పటికీ తమ వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్న అగ్రరాజ్యం చెప్పిన ప్రతి దానికి తల ఊపబోమని, తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సందేశాన్ని టియాన్జిన్ వేదికగా మోదీ ఇవ్వనున్నారు. ట్రంప్ సుంకాల మోత వల్ల భారత్ చైనా వైపుకు వెళుతుంది అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
అమెరికా నమ్మదగిన నేస్తం కాదని నిరూపితమైన దృష్ట్యా బలీయమైన ఇతర దేశాలతో ఆర్థిక వాణిజ్య పొత్తు నెరపడం మంచిదని భారత్ గ్రహించింది. అందులో భాగంగానే చైనాతో వాణిజ్యాన్ని విస్తరించే కృషి జరుగుతోంది. అదే సమయంలో వ్యూహపరంగా భారత్ తన స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టుకుంటుంది. టియాన్జిన్ భేటీలో 20 మంది దేశాధినేతలు పాల్గొననున్నారు. వాణిజ్యం నుంచి రవాణా మౌలిక వసతుల వరకు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. బ్రిక్స్ తరహాలో ఎస్సీఓను కూడా వాణిజ్య వేదికగా మార్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎస్సీఓను ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే భద్రతాపరమైన సంఘంగా ప్రారంభించారు. ఈసారి సమావేశంలో ఎస్సీఓ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాలి అని భారత్ పట్టుపడుతోంది. పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధును చేపట్టినందువల్ల ఎస్సీఓ సభ్యులు ఉగ్రవాదాన్ని ఖండించాలి అని భారత్ డిమాండ్ చేయనుంది. బ్రిక్స్ దేశాలు డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకొస్తే ఊహకందని రీతిలో సుంకాల మోత తప్పదని ట్రంప్ తొలి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. బ్రిక్స్ వల్ల ఎప్పటికైనా డాలర్ ఆధిపత్యానికి ముప్పు తప్పదన్నది అమెరికా భయం. బ్రిక్స్ లో కీలకమైన దేశాలుగా ఉన్న భారత్, రష్యా, చైనాలు ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్ కేంద్రంగా టియాన్జిన్ లో కలుస్తున్నాయి. ట్రంప్ ఎంత గగ్గోలు పెట్టినా రాబోయే రోజుల్లో టారిఫ్ల నుంచి మొదలు పెడితే వివిధ కోణాలలో అమెరికా నుంచి ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టడం మీద మోదీ, పుతిన్, జిన్పింగ్లు దృష్టి పెట్టబోతున్నారు. అలానే వాణిజ్య కోణంలోనూ సరికొత్త మార్కెట్లని అన్వేషించే క్రమంలో, కొత్త మార్కెట్లని సృష్టించుకునే క్రమంలో పరస్పర సహకారం మీద ముగ్గురు నేతలు ఫోకస్ పెట్టనున్నారు. ఇష్టానుసారం టారిఫ్లు కుదరవని ట్రంప్కు న్యాయస్థానం మొట్టికాయ వేసిన నేపథ్యంలో గట్టి దెబ్బే కొట్టడానికి భారత్, రష్యా, చైనా రెడీ అయ్యాయి. డ్రాగన్ కంట్రీ ఆధునిక ప్రపంచంలో దురాక్రమణకి కేర్ అడ్రస్ గా నిలిచిన దేశాల్లో మొదటి స్థానం చైనాదే. తనతో సరిహద్దు పంచుకుంటున్న ప్రతి దేశంతోనూ చైనాకి పేచీలున్నాయి. తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ ఇలా అనేక దేశాల విషయంలో దురాక్రమణే డ్రాగన్ కంట్రీ ఎత్తుగడ. భారత సైన్యం చేతిలో అనేక సార్లు సరిహద్దుల్లో చావు దెబ్బలు తిన్నా చైనా బుద్ధి మాత్రం మారలేదు. అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా తన వంకర బుద్ధిని బయట పెట్టడం నుంచి మొదలు పెడితే సరిహద్దుల్లో చైనా పన్నే కుట్రలు, కుతంత్రాలకు అంతే లేదు. మన ఇరుగు పొరుగు దేశాల కేంద్రంగా చైనా పన్నే పన్నాగాలకు లెక్కే లేదు. కానీ ట్రంప్ టారిఫ్ వార్ భారత్, చైనా మధ్య కొత్త స్నేహానికి రూట్ సెట్ చేసింది. మనలో మనమాట డ్రాగన్ కంట్రీ ఎంతవరకు మనకి నమ్మదగ్గ మిత్రుడు? భారత్, రష్యా, చైనా నిజంగా ఈ కాంబినేషన్ ప్రపంచ వాణిజ్య యవనిక మీద తీన్మార్ చూపించే సత్తా ఉన్నదే. అయితే అమెరికా ఎలా మన నమ్మకాన్ని కోల్పోయిందో అలానే ఇటు చైనా విషయంలోనూ మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. డ్రాగన్ కంట్రీని ఎంతవరకు నమ్మవచ్చన్న సందేహాలు ఉన్నాయి. మన ఇరుగు పొరుగు దేశాలను మనకు దూరం చేసే కుట్రల నుంచి సరిహద్దుల్లో వివాదాలు, ఇలా చైనా విషయంలో మనకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటన్నింటినీ మరిచిపోయి ముందుకు సాగడం కాకుండా ఉన్న విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 2018లో మోదీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వుహాన్ వెళ్లే నాటికే డోక్లాంలో 2 దేశాల సైనికుల మధ్య 73 రోజుల పాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశృతి మాత్రమేనని, అంతా చక్కబడిందని నాడు మనం కూడా భావించాం. అందుకే మహాబలిపురంలో జిన్పింగ్ కు ఘనమైన ఆతిథ్యం అందించాం. కానీ కొద్ది కాలానికే డ్రాగన్ కంట్రీ మళ్లీ తన కోరలు చాచింది. 2020 ఏప్రిల్లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్ స్ప్రింగ్ తదితర చోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదు అని ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైన్యం ప్రాణ నష్టాన్ని చవిచూసింది. ఎల్ఏసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులు నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరం పెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయటమో మానటమో మన వాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించడం చైనా అమలు చేసే వ్యూహాల్లో ఒకటి. యథాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమది అన్న తర్కానికి దిగటం చైనాకు మొదటి నుంచి అలవాటు. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంతవరకు మన దేశం చైనాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించడంలోనూ భారత్ ముందుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పంచశీల ఒప్పందం సైతం కుదిరింది. అయితే ఆ ఒప్పందానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే. నాటి నుంచి సరిహద్దు వివాదాలను చైనా రాజేస్తూనే ఉంది.
అయితే 2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక గస్తీ ఒప్పందంతో ఉద్రిక్తతలకు ముగింపు పడింది. భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తొలగడం, 5 ఏళ్ల తర్వాత మళ్లీ ద్వైపాక్షిక చర్చలు జరగడం వెనుక మోదీ చాణక్యంతో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ కూడా ఉందని నాడు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చెయ్యాలి అని పాశ్చాత్య దేశాలు రష్యాని ఆర్థిక ఆంక్షలతో దిగ్బంధించి దెబ్బతీయాలి అని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు కారణం ఉక్రెయిన్తో యుద్ధమే. ఈ తరుణంలో భారత్, చైనాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆదుకుంటూ వస్తున్నాయి. దీంతో భారత్, చైనా మధ్య సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి షాక్ ఇవ్వాలి అని పుతిన్ భావించి ఉండొచ్చని నాడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కూడా అమెరికా అహంకారానికి చెక్ పెట్టే క్రమంలో టియాన్జిన్లో మళ్లీ మోదీ, పుతిన్, జిన్పింగ్ కలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత నుంచి ప్రపంచ దేశాలతో భారత దౌత్య, వాణిజ్య సంబంధాలు శరవేగంగా మారిపోయాయి. రష్యా నుంచి చమురుని కొంటున్నామంటూ మనపై ట్రంప్ 50% సుంకాలు విధించారు. దీంతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో పాటు మనము సభ్య దేశంగా ఉన్న క్వాడ్పై ఢిల్లీకి ఆసక్తి తగ్గింది. ఆ దృష్టిని షాంఘై సహకార సంస్థ వైపు మోదీ మళ్లించారు. ఎస్సీఓలోని ఇతర సభ్య దేశాలు ట్రంప్ సుంకాల సెగను ఎదుర్కొంటున్నాయి. చైనాపై సుంకాల శాతాన్ని ప్రస్తుతానికి అమెరికా నిర్దిష్టంగా చెప్పనప్పటికీ ఆ దేశం మెడపైన కత్తి వేలాడుతూనే ఉంది. ఇక ఒకవైపు ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తూ మరోవైపు రష్యాతో శాంతి చర్చలు అంటున్న అమెరికా వైఖరిని పుతిన్ పూర్తిగా నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో టియాన్జిన్ సమ్మిట్ కేంద్రంగా భారత్, రష్యా, చైనాలు ట్రంప్కి భారీ షాక్ ఇవ్వనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.